వెల్కమ్ టు ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ రియల్ ఎస్టేట్ గురు సహసమర్పణ ఇండీస్ సద్గురు హోమ్స్ టీఎస్ న్యూస్ .tv. హైదరాబాద్ నగరం జీహెచ్ఎంసీ ఎన్నికలతో కోలాహలంగా మారింది. ఎక్కడ చూసినా ర్యాలీలు, సభలు, సమావేశాలు, రోడ్ షోలు జరుగుతున్నాయి. ఈసారి ఎన్నికల హడావిడి 2 వారాలు అయినప్పటికీ హైదరాబాద్ మొత్తం హాట్ గా మారింది. అయితే ఎవరికి ఓటేయాలో ప్రజలు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చేసుంటారు. తప్పకుండా డెవలప్మెంట్ ని కోరుకునే పార్టీని ప్రజలు ఎన్నుకుంటారని, మన హైదరాబాద్ గ్రోత్ అండ్ ప్రాస్పెక్ట్స్ వచ్చే నష్టమేమి ఉండదని స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. సో లేట్ చేయకుండా మన ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ రియల్ ఎస్టేట్ గురు ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయిపోదామా? హైదరాబాద్ అయినా బెంగళూరు అయినా ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ అంటే ఓ బ్రాండ్, ఒక ప్రత్యేకమైన గుర్తింపు. రియల్ ఎస్టేట్ ట్రెండ్స్ ని ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా గమనిస్తూ బయ్యర్ల ఆలోచనల్ని అర్థం చేసుకుంటూ అందుకు తగ్గ ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడంలో ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ ఎప్పుడూ ముందంజలో ఉంటుంది. తాజాగా ఈ సంస్థ టీఎస్పీఏ జంక్షన్ చేరులో బండ్లగూడలో ఒక బ్యూటిఫుల్ లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్లోని విల్లా గేటెడ్ కమ్యూనిటీలకే సరికొత్త ట్రెండ్స్ ని ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ ఈ ప్రాజెక్ట్లో పరిచయం చేసింది. వాటి గురించి తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఇందులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ స్టోరీని చూస్తే మీరు వెంటనే ఇందులో ఖచ్చితంగా విల్లాను బుక్ చేస్తారు. ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ ఎప్పుడు ప్రాజెక్ట్ ని ఆరంభించినా బయ్యర్లకు బెస్ట్ అందించడానికి ప్రయత్నిస్తుంది. మరి ఈ తాజా విల్లా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ స్పెషాలిటీస్ గురించి ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ సిఎండి రామ్ రెడ్డి గారు ఏమంటున్నారో చూసేద్దామా? హైదరాబాద్ లో ది న్యూ ట్రెండ్ ఏంటంటే ఈ విల్లాస్, ఈ సూపర్ విల్లాస్, లగ్జరీ విల్లాస్ కాన్సెప్ట్ అని చెప్పేసి మన వెస్ట్ అండ్ సౌత్లో గుడ్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్, మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. మేము ఎస్ఎంఆర్ తరఫున మన బండ్లగూడ జాగీర్లో ఒక 23 ఏకర్స్లో విల్లా ప్రాజెక్ట్ ప్లాన్ చేశాము. ఆ విల్లా ప్రాజెక్ట్ ఏంటంటే ఒక ఫ్యామిలీకి ఏమేమి కావాలి, ఒక హై ఎండ్ విల్లా వచ్చేప్పటికి ఏజ్ 50-55 ఇయర్స్ క్రాస్ అవుతున్నారు, వాళ్ళకి కావాల్సిన ఏంటి, వాళ్ళ సేఫ్టీ ఎట్లా ఉండాలి, సెక్యూరిటీ ఎట్లా ఉండాలి, ఓపెన్ స్పేస్ ఎట్లా ఉండాలి, అండ్ రోడ్స్ ఎట్లా ఉండాలి, పార్కింగ్ లాట్స్ ఎట్లా ఉండాలి, అండ్ స్ట్రక్చరల్ స్ట్రెంత్ ఎట్లా ఉండాలి, అండ్ ఈ ఎర్త్క్వేక్స్, సీస్మిక్ కండిషన్స్, ఇట్లాంటి ఈ కలామిటీస్ వచ్చేసినప్పుడు మనం ఏ విధంగా వారి లైఫ్ సేవ్ కావాలి, అండ్ వాట్ ఆర్ ద రియల్ ప్లానింగ్ టు గో ఇన్ టు ద టోటల్ యాక్టివిటీ. దీని పాయింట్ ఆఫ్ లో వీ హ్యావ్ పుట్ అవర్ కంప్లీట్ బ్రెయిన్ ఇన్ టు దట్ వన్ విత్ అవర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్. ఇప్పుడు మేము ఏదైతే ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నామో దీంట్లో ఆల్మోస్ట్ రోడ్స్కి వచ్చేప్పటికి దేర్ ఇస్ స్పేషియస్ రోడ్స్ ఆఫ్ 40, 50, 60, 70, 80 ఫీట్ రోడ్స్. అండ్ ఏదైతే వాక్వేస్ ఇచ్చామో ఒక కపుల్స్ నడుస్తూ వెళ్తున్నప్పుడు వారికి సఫిషియెంట్ స్పేస్ ఉండాలి. ఏదైతే వాకింగ్ చేస్తుంటారో ఆ వాకింగ్ చేస్తున్నప్పుడు ఈవెన్ పగలు వాక్ చేసినా కూడా వారికి న్యాచురల్ షేడ్, మన ప్లాంటేషన్తో, మన ట్రీస్తో ఆ షేడ్ రావాలి. వాకింగ్లో ఎక్కడ ఇంటరప్షన్ జరగొద్దు, కామ్గా వాక్ చేస్తూ పోవాలి, ట్రాఫిక్ డిస్టర్బెన్స్ ఉండవద్దు. సో దీన్ని దృష్టిలో చేసుకొని మేము గ్రీన్ స్పేస్ని ఇంక్రీజ్ చేసేసి డ్రైవ్ స్పేసెస్ను, అంటే మన ఏదైతే రోడ్స్ను, ఏదైతే కాంక్రీట్ రోడ్స్ను, తార్ రోడ్స్ను తగ్గించేసి గ్రీన్ స్పేస్ ఇంక్రీజ్ చేసేసి మేము ప్లాన్ చేయడం జరిగింది. మేబీ ఇంకొక 6 months 7 monthsలో అంటే ఒక ఇండిపెండెంట్ విల్లాలో ఉంటే ఈ విధంగా ఉంటుందనేంత అద్భుతంగా మేము దాన్ని తీర్చిదిద్దుతున్నాం. ఎస్ఎంఆర్ వినయ్ ఎస్ఎంఎస్ కాసా కరీనో లగ్జరీ విల్లా గేటెడ్ కమ్యూనిటీని ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ ఒక స్ట్రాటజిక్ లొకేషన్లో నిర్మిస్తుంది. హైదరాబాద్లోనే పాష్ ఏరియా అయిన బంజారా హిల్స్, ఐటీ మరియు ఫైనాన్షియల్ హబ్ అయిన గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లతో పాటు శంషాబాద్ ఎయిర్పోర్టుకు సులువుగా రాకపోకల్ని సాగించాలని కోరుకునే వారికి అందుబాటులో ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ని టీఎస్పీఏ జంక్షన్ చేరువలో బండ్లగూడలో నిర్మిస్తుంది.
కాస్త లగ్జరీ లైఫ్ స్టైల్ కోరుకునే వారికి అన్ని విధాలా నప్పేలా ఈ ప్రాజెక్ట్ని అంతే లగ్జరీస్గా జోరుగా నిర్మిస్తోంది. హ్యాపీగా జీవితాన్ని గడపాలని కోరుకునే వారికి, ప్రతి క్షణాన్ని అతి మధురంగా మలుచుకోవాలని భావించే వారికి ఇంతకు మించిన ప్రాజెక్ట్ చుట్టుపక్కల లేదనే చెప్పాలి. ఈ స్ట్రక్చరల్ స్టెబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక విల్లా కాకుండా నైబరింగ్ విల్లాస్తో కూడా మేము జాయింట్ అంటే కాంక్రీట్ కింద ఫౌండేషన్స్ లెవెల్ని జాయింట్ చేసేసాము. జాయింట్ చేసేసి కాంపౌండ్ వాల్స్ ది డివైడింగ్ వాల్స్ ఆల్సో కాంక్రీట్ వాల్సే. దాంతో ఒక కంప్లీట్ ఒక క్లస్టర్ లాగా క్రియేట్ చేసాం. చూడడానికి మీదకి ఇండిపెండెంట్ విల్లాస్ లాగా ఉంటాయి, బట్ గ్రౌండ్లో మాత్రం అండర్ గ్రౌండ్లో మాత్రం ఇది మొత్తం టోటల్ ఒక క్లస్టర్ లాగా క్రియేట్ అవుతుంది. సో అట్లా క్లస్టర్ లాగా క్రియేట్ కావడంతో ఏంటంటే ఎప్పుడైనా మనకు ఎర్త్క్వేక్స్ భూకంపాలను వచ్చేసినా కూడా స్ట్రక్చరు టిల్ట్ కాదు. దిస్ బికమ్ వెరీ స్టేబుల్ స్ట్రక్చర్. సో ఈవెన్ దో ఈస్ కాస్టింగ్ మోర్, బట్ వీఆర్ టేకెన్ కేర్ వెల్. అట్ ద సేమ్ టైం ఫ్లోర్స్లో కూడా మేము కాలం టు కాలం ఎట్ లింటల్ లెవెల్ టోటల్ బీమ్స్ రన్ చేసేసి వాల్స్ను చాలా స్ట్రెంథన్ చేసాం. సో దట్ ఏంటంటే ఏమైనా ఎర్త్క్వేక్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు లూజ్ కావచ్చు, బ్రిక్స్ లూజ్ కావచ్చు, కానీ బట్ వాల్ మొత్తం ఫాల్ కాకుండా ఎవరైతే మన ఇన్మేట్స్ లైఫ్ డిస్టర్బ్ కాకుండా ఉండాలని కూడా అట్లాంటి స్ట్రక్చరల్ స్టెబిలిటీ కూడా దాంట్లో తీసుకోవడం జరిగింది. టీబీఎఫ్ వార్షిక సభ్య సమావేశం రేపు తాజ్ దక్కన్లో జరుగుతోంది. ఎప్పట్లాగే ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ని టీబీఎఫ్ అధ్యక్షుడు శ్రీ ప్రభాకర్ రావు గారు వివరిస్తున్నారు. తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ 6వ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగు ఈ నెల 23వ తేదీ తాజ్ డక్కన్ హోటల్లో అందరూ సమావేశమవుతున్నాము. దానికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర మంత్రివర్యులు మున్సిపల్ శాఖ మంత్రులు తారక రామారావు గారు మేము ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ కమ్యూనిటీ మీద ఉండేటువంటి అభిమానంతో ఈ రాష్ట్రానికి అభివృద్ధి అనేది ఈ డెవలపర్స్ తోటే జరుగుతుంది కాబట్టి వీళ్లకు సహాయకారిగా ఉండాలి. మా ప్రతి మీటింగ్కి కూడా వారు అటెండ్ అయ్యే సందర్భం ఉంది కాబట్టి ఈసారి కూడా బిజీగా ఉన్నా కూడా వారు మా ఆహ్వానాన్ని మన్నించి వస్తామనేటువంటి మాకు ప్రామిస్ చేశారు. వారి చీఫ్ గెస్ట్గా మేము ఈ నెల 23వ తేదీ మా మీటింగ్ జరుపుకుంటున్నాం. ముఖ్యంగా మా తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ గురించి చెప్పాలి అంటే ఇవి 7 అసోసియేషన్ల కలయిక. ఈ 7 అసోసియేషన్ల కలయికే గ్రేటర్ హైదరాబాద్ బిల్డర్స్ ఫెడరేషన్. మా దగ్గర దాదాపు 850 మంది మెంబర్స్, అంటే అన్ని అసోసియేషన్స్లో కలిపి 850 మంది బిల్డర్స్, 850 బిల్డర్స్ మాకు మెంబర్స్గా ఉన్నారు. మధ్యస్థాయి నుంచి హై రైజ్ బిల్డింగ్ వరకు కట్టే బిల్డర్స్ అందరూ మా మెంబర్స్గా ఉన్నారు. మా బిల్డర్స్ యొక్క ముఖ్య ఉద్దేశము సరసమైన ధరలలో, అందరికీ అందుబాటు ధరలలో నాణ్యమైన ఫ్లాట్స్ అందించాలనేటువంటి ప్రధాన ఉద్దేశము ఈ బిల్డర్స్ ఫెడరేషన్. సొంత ఇల్లు కళ మేము సాకారం చేయాలనే ఉద్దేశంతో ప్రజలకు అందుబాటులో తీసుకొని వస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే మున్సిపల్ శాఖలో ఉన్నటువంటి కొంత అవినీతి ఏదైతే ఉందో దాన్ని రూపుమాపాలి అనే ఉద్దేశంతో మంత్రిత్వ శాఖను ఆయన ఆధీనంలో తీసుకున్నప్పటి నుంచి పారదర్శకతతోటి, ట్రాన్స్పరెన్సీతోటి ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు నుంచి ఆలోచన చేసుకుంటూ వచ్చి టిఎస్ బీపాస్ ఒక ఆన్లైన్ సిస్టమ్ తీసుకొని వచ్చారు. అంటే మేము ఇక్కడ ఇంట్లో కూర్చొని, మా ఆఫీస్లో కూర్చొని ఆన్లైన్లో మేము పర్మిషన్లు తీసుకొని వచ్చే సదవకాశాన్ని మాకు కల్పించారు. అంటే మామూలు 5 అంతస్తుల వరకు అయితే 21 డేస్ లోపల 5 అంతస్తులు కానీ లేదు అంతకుమించి మాకు 21 డేస్ లోపల మాకు పర్మిషన్ వచ్చే సౌలభ్యము ఈ పథకం ద్వారా మనకు వస్తుంది. ఇంతకుముందు మనం గమనిస్తే ఒక పర్మిషన్ మనం తీసుకోవాలంటే దాదాపు 6 నెలల నుంచి 9 నెలలు, సంవత్సరం కూడా మేము ఆఫీసుల చుట్టూ కాళ్ళు అరిగిపోయేలాగా తిరగాల్సిన పరిస్థితి ఉండేది. టైం అంతా ఈ పర్మిషన్స్ కోసము, శాంక్షన్స్ కోసము, తర్వాత ఇటు లోన్స్ కోసము అలాంటివి తిరుగుతూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మీద కాన్సన్ట్రేషన్ తక్కువయ్యే పరిస్థితి వచ్చింది. అటువంటప్పుడు ఈ విషయాన్ని మినిస్టర్ గారు గమనించి ఇలా కాదు, దీనికి మనం ట్రాన్స్పరెన్సీ తీసుకొని వద్దాము, మనం ఖచ్చితంగా దీన్ని ఒక సిస్టమేటిక్ చేసి ఈ కరప్షన్ అనేది మనం రూపుమాపుదాము. ఒకవేళ మీరు 21 రోజుల లోపల పర్మిషన్ మేము ఇవ్వలేకపోతే పెనాల్టీ, ఆ సంబంధిత అధికారికి కూడా పెనాల్టీ వేసే అధికారం కూడా అధికారులకు ఉంది. ఖచ్చితంగా ఇది చాలా ప్రయోజనకారి, ఎందుకంటే ఇది దేశంలో ఎక్కడ లేనటువంటి పథకం ఇది. Let's take a small break in Real Estate Guru.
వెల్కమ్ బ్యాక్ టు రియల్ ఎస్టేట్ గురు. హైదరాబాద్లో దాదాపు దశాబ్ద కాలం నుంచి నిర్మాణాల్ని చేపడుతూ 45 లక్షల చదరపు అడుగుల రెసిడెన్షియల్ స్పేస్ ను కొనుగోలుదారులకు అందజేసి 50 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని డెవలప్ చేస్తున్న సంస్థ ఇండీస్. సుమారు 4200 మంది హ్యాపీ కస్టమర్లు గల ఈ సంస్థ ప్రస్తుతం కొంపల్లిలో వీబీ సిటీ అనే హ్యూజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ని నిర్మిస్తుంది. ఆధునిక సదుపాయాలతో జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకునే వారికి వీబీ సిటీ చక్కగా నప్పుతుంది. ఈ ప్రాజెక్ట్ ని హ్యాండ్ ఓవర్ చేయడానికి నిర్మాణ పనుల్ని జోరుగా జరిపిస్తుంది. మరి ఈ ప్రాజెక్ట్ పై రియల్ ఎస్టేట్ గురు అందిస్తున్న ఎక్స్క్లూజివ్ స్టోరీ చూసేద్దామా? హైదరాబాద్ నిర్మాణ రంగంలో సరికొత్త ట్రెండ్స్ ని పరిచయం చేసిన సంస్థలో ఇండీస్ ప్రముఖంగా నిలుస్తోంది. ప్రస్తుతం భాగ్యనగరంలో దాదాపు 4 మెగా ప్రాజెక్టులను నిర్మిస్తోంది. టీఎస్పీఏ జంక్షన్ వద్ద పీబీఈఎల్ సిటీ, హైటెక్ సిటీ చెరువులో వన్ సిటీ, కొండాపూర్లో వైవా సిటీ, కొంపల్లి బొల్లారం రోడ్లో వీబీ సిటీ ప్రాజెక్టులను జోరుగా చేపడుతుంది. దేశంలోనే అత్యంత ప్రముఖ కాంట్రాక్ట్ సంస్థలైన ఎల్ఎన్టీ, టాటా, జేఎంసీ వంటి వాటి ద్వారా తమ నిర్మాణాల్ని స్పీడ్గా నిర్మిస్తోంది. హైదరాబాద్లో ఎడ్యుకేషన్ హబ్ అయిన కొంపల్లి బొల్లారం రోడ్లో వీబీ సిటీ అనే బ్యూటిఫుల్ గేటెడ్ కమ్యూనిటీని 11 ఎకరాల్లో నిర్మిస్తుంది. మధ్యతరగతి ప్రజానీకానికి లగ్జరీ సదుపాయాల్ని అందించడానికి చేపట్టిన ఈ ప్రాజెక్టులో మొత్తం 1040 ఫ్లాట్స్ వస్తాయి. ఇందులో నిర్మించేవన్నీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్సే. పైగా ఫస్ట్ ఫేజ్లో వచ్చే ఫ్లాట్లను బయ్యర్లకు హ్యాండ్ ఓవర్ చేసేందుకు చకచక అడుగులు ముందుకేస్తుంది. వీబీ సిటీ ప్రాజెక్టు ప్రత్యేకత ఏంటంటే షేర్ వాల్ టెక్నాలజీతో నిర్మిస్తున్నారు. అందుకే నిర్మాణం మంచి నాణ్యతతో ఉంటుంది. ఇందులో బయ్యర్లకు ఆధునిక సదుపాయాల్ని అందించాలన్న లక్ష్యంతో 36,000 చదరపు అడుగుల్లో క్లబ్ హౌస్ నిర్మిస్తున్నారు. స్విమ్మింగ్ పూల్, బ్యాంకెట్ హాల్స్, క్రికెట్ నెట్స్, బ్యాడ్మింటన్ మరియు టెన్నిస్ కోర్టులు, చిల్డ్రన్ ప్లే ఏరియా వంటివి డెవలప్ చేస్తారు. మొదటి ఫేజ్ను అతి త్వరలో బయ్యర్లకు అందజేస్తారు. ప్రస్తుతం ఇందులో ఫ్లాట్ ధర చదరపు అడుగుకి 4,250 రూపాయలు చెప్తున్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ధర పెరగక ముందే మీరు వెంటనే ఇందులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోండి. కొంపల్లి బొల్లారం రోడ్లో వీబీ సిటీ హ్యూజ్ గేటెడ్ కమ్యూనిటీ గురించి ఇండీస్ డైరెక్టర్ ప్రకాష్ యాదవ్ గారు ఏం చెప్తున్నారు మీరే ఉలుకేయండి. ఇండీస్ రియల్ ఎస్టేట్లో తన ప్రస్థానాన్ని ఒక దశాబ్ద కాలం క్రితం ప్రారంభించింది. ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ విత్ గ్రేట్ కస్టమర్ ఫోకస్. అనతి కాలంలోనే చాలా ప్రాజెక్ట్స్ చేసి మంచి పేరు సంపాదించుకుంది. వీ హ్యావ్ అబౌట్ 4,200 హ్యాపీ కస్టమర్స్ అండ్ వీ హ్యావ్ డెలివర్డ్ అబౌట్ 5 million square feet ఆఫ్ స్పేస్. ఇప్పుడు కరెంట్గా మాకు 4 రన్నింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. పీబీఎల్ సిటీ అట్ అప్పా జంక్షన్, వన్ సిటీ కుకట్పల్లిలో, అలాగే వివా సిటీ కొండాపూర్లో, వీబీ సిటీ వచ్చేసి కొంపల్లిలో. ఈ ప్రాజెక్ట్స్లో పీబీఎల్ సిటీ, వన్ సిటీ అండ్ వీబీ సిటీలో రెడీ టు ఆక్యుపై అపార్ట్మెంట్స్ ఉన్నాయి. వివా సిటీ వచ్చేసి కొత్త ప్రాజెక్ట్. ఈ వీబీ సిటీ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ ఏప్రిల్ 2019లో స్టార్ట్ చేసాము. అండ్ థ్యాంక్స్ టు అవర్ కన్స్ట్రక్షన్ పార్ట్నర్ జేఎంసీ, షేర్ వాల్ టెక్నాలజీ, మా ఎక్స్పర్టైజ్ అయితే ఏదైతే ఉందో ఈ 1.5 yearలోనే ఫేజ్ 1 ఆల్మోస్ట్ రెడీ కాబోతోంది. వితిన్ 1-2 months వీఆర్ గోయింగ్ టు డెలివర్. నేను ఇప్పుడు వీబీ సిటీ మోడల్ అపార్ట్మెంట్లో కూర్చొని మీతో మాట్లాడుతున్నాను. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెడ్రూమ్స్. వీబీ సిటీ స్పెసిఫికేషన్స్కి వస్తే వీ హ్యావ్ యూస్ బెస్ట్ ఆఫ్ ద స్పెసిఫికేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ర్యాక్ టైల్స్, ఎల్జీ యూపీవీసీ విండోస్, గ్రోహే ట్యాప్స్ అండ్ సిపి ఫిట్టింగ్స్, అలాగే అమెరికన్ స్టాండర్డ్ శానిటరీ వేర్, ఇలా ప్రతిదీ కూడా మంచి క్వాలిటీ ఉన్న వస్తువుల్ని వాడాం. అందుకే కస్టమర్స్ అందరూ కొన్నవాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు మోడల్ అపార్ట్మెంట్ చూశాక. ఒక మేజర్ గేటెడ్ కమ్యూనిటీలో ఏమేమి హంగులు ఉండాలో అన్ని హంగులు ఉన్నాయి. సెక్యూర్డ్ ఎంట్రీ ఎగ్జిట్, ఎస్టీపీ, 1,75,000 liters ఉన్న వాటర్ ట్యాంక్, అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై, వీ గాట్ ఎనఫ్ ఆఫ్ డీజీ బ్యాకప్ అన్నమాట. అలానే 36,000 square feet ఉన్న క్లబ్ హౌస్ లోపల బ్యాంక్వెట్ హాల్స్, పార్టీలు చేసుకోవడానికి, ఫంక్షన్స్ చేసుకోవడానికి, అలానే కవర్డ్ స్విమ్మింగ్ పూల్ ఉంది, దెన్ ఏసీ జిమ్నాషియం ఉంది. అండ్ ఎక్స్టర్నల్ అమ్యూనిటీస్కి వస్తే క్రికెటింగ్ నెట్స్ ఉన్నాయి, హాఫ్ బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది, టెన్నిస్ కోర్ట్స్ ఉన్నాయి, చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది, ఇలా అన్ని హంగులు ఉన్నాయి. టుడే వీఆర్ హ్యాపీ టు టెల్ యూ దాట్ మోర్ దెన్ 50% ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇస్ సోల్డ్. ఫేజ్ 1 అతి త్వరలో మేము హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాము. ఫేజ్ 1లో రెడీ టు మూవ్ ఇన్ అపార్ట్మెంట్స్ ఇంకా కొన్ని అవైలబుల్ ఉన్నాయి.
So I request all of you to please come and see this model apartment and make a decision for yourself. హైదరాబాద్లో జాక్పాట్ కొట్టాలని అనుకుంటున్నారా? కరోనా సమయంలో మీరు హై ప్రిసిషన్ అందించే వెంచర్ గురించి వెతుకుతున్నారా? అయితే మీలాంటి వారి కోసమే 2 జాక్పాట్ వెంచర్లు హైదరాబాద్లో రెడీ అయ్యాయి. మీరేమాత్రం ఆలస్యం చేసినా హైదరాబాద్ రియల్ రంగంలో మీకు ఇంతకు మించిన జాక్పాట్ ప్లాట్లు దొరకవంటే నమ్మండి. ఒకటేమో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కాక మరోటేమో డిటిసిపి అనుమతి గల వెంచర్. సద్గురు హోమ్స్ అందజేసే ఈ 2 ప్రాజెక్ట్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఇందులో మీకు నచ్చిన ఫేసింగ్ గల ప్లాట్లను తప్పకుండా ఎంచుకుంటారు. హైదరాబాద్ రియల్ రంగంలో జాక్పాట్ అందుకోవాలని భావించే ప్రతి ఒక్క బయ్యర్కు సద్గురు హోమ్స్ ముందుగా గుర్తొస్తుంది. ఈ సంస్థను తెలుగు రాష్ట్రాల్లోనే అత్యుత్తమ కంపెనీగా వాణిప్రియ గారు డెవలప్ చేస్తున్నారు. భాగ్యనగర వాసుల సొంతంటి కలను సులువుగా సాకారం చేసేందుకు తమ తోడ్పాటును అందిస్తున్నారు. ఎలాగో తెలుసా? ఎక్కడ వెంచర్ ఆరంభించినా ఫ్యూచర్ గ్రోత్ని అంచనా వేసి లీగల్గా ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా హెచ్ఎండిఏ డిటిసిపి అప్రూవల్ అనుమతితో ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తుంది. తాజాగా సాగర్ హైవే రోడ్లోని ఇబ్రహీంపట్నం వద్ద ఫార్చ్యూన్ ప్రైడ్ అనే గేటెడ్ వెంచర్ని ఆరంభించింది. హైదరాబాద్ రియల్ రంగంలో జాక్పాట్ అందుకోవాలని భావించే బయర్లకు ముందుగా సద్గురు హోమ్స్ గుర్తుకొస్తుంది. ఈ కంపెనీని తెలుగు రాష్ట్రాల్లోనే అత్యుత్తమ సంస్థగా వాణిప్రియ గారు డెవలప్ చేస్తున్నారు. భాగ్యనగర వాసుల సొంతింటి కలను సులువుగా సాకారం చేసుకునేందుకు తోడ్పాటును అందిస్తున్నారు. ఈ సంస్థ ఎల్లప్పుడూ భవిష్యత్తులో ఫుల్ డెవలప్మెంట్ కి స్కోప్ ఉన్న ప్రాంతాలను ఎంచుకొని క్లియర్ టైటిల్ గల స్థలాల్లో హెచ్ఎండిఏ నుంచి అనుమతి తీసుకుని హైవే ఫేసింగ్ ప్లాట్లు విల్లాలను డెవలప్ చేస్తుంది. పైగా కొనుగోలుదారులందరికీ బెస్ట్ ప్రైస్ కి అందజేస్తుంది. అంతేకాకుండా కొన్నవారందరికీ తక్షణమే రిజిస్ట్రేషన్ చేస్తుంది. ఫలితంగా బయ్యర్లకు ఫ్యూచర్లో ఎలాంటి కాంప్లికేషన్స్ ఎదురు కానే కావు. మొత్తానికి మీ కలల గృహాన్ని సాకారం చేసుకోవటానికి తోడ్పాటును అందించే సద్గురు హోమ్స్ తాజాగా ఇబ్రహీంపట్నం మరియు కడ్తాల్లో జాక్పాట్ను ప్రకటించింది. శ్రీశైలం హైవే రోడ్లో 200 ఫీట్ సాగర్ హైవే ఫేసింగ్లో గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఫార్చ్యూన్ ప్రైడ్ అనే జాక్పాట్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఇందులో ప్లాట్లు ఆరంభ ధర 23 లక్షలు కాగా 167 గజాల్లో 1100 చదరపు అడుగుల బ్యూటిఫుల్ విల్లాను 43 లక్షలకే అందజేస్తున్నారు. ఫార్చ్యూన్ ప్రైడ్ ప్రాజెక్టు స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే 100% క్లియర్ టైటిల్ గల వెంచర్, బ్యాంక్ లోన్ సదుపాయం ఉంది, 100% వాస్తు సూత్రాలకు అనుగుణంగా డెవలప్ చేస్తారు. వాటర్ పైప్ లైన్స్, ఫుల్లీ ల్యాండ్స్కేప్ పార్క్స్, 24/7 సెక్యూరిటీ, బీటీ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఫుట్ పాత్స్, స్ట్రీట్ లైట్స్ వంటివి డెవలప్ చేస్తారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డెవలప్ చేస్తున్న ఫార్మా కారిడార్ చెరువులోని సద్గురు హోమ్స్ జాక్పాట్ ప్రాజెక్ట్ ఫార్చ్యూన్ ఫార్మాని స్టార్ట్ చేసింది. ఫ్యూచర్ గ్రోత్ అండ్ ప్రాస్పెక్ట్స్ ని దృష్టిలో పెట్టుకుంటే ఇంతకు మించిన జాక్పాట్ వెంచర్ మీకు దొరకదు. ఫార్చ్యూన్ ఫార్మా స్పెషల్ ఫీచర్స్ తెలుసుకుంటే మీరు వెంటనే ఇందులో ప్లాట్ను కొనుగోలు చేస్తారు. ఇక మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్లాట్ లేదా విల్లా బుక్ చేసేందుకు కింద డిస్ప్లే అయ్యే నెంబర్లకు కాల్ చేయండి. ముచ్చర్ల ఫార్మా కారిడార్ గ్రోత్ అండ్ ప్రాస్పెక్ట్స్ ని ముందే గుర్తించిన సద్గురు హోమ్స్ ఫార్చ్యూన్ ఫార్మా అనే గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ ని ఆరంభించింది. డిటిసిపి అనుమతి గల ఈ వెంచర్ లో ప్లాట్ కొంటే మీకు సిసిలైన ఫార్చ్యూన్ లభించినట్టే. ఇందులో రెగ్యులర్ ప్లాట్లతో పాటు ఎగ్జిక్యూటివ్ ప్లాట్లు,
ప్రైమ్ ప్లాట్లు, కమర్షియల్ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల అమెజాన్ ప్రకటించిన దాదాపు 22,000 కోట్ల పెట్టుబడుల్లో సమీపంలోని అమెజాన్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్లోని 2 భారీ డేటా కేంద్రాల్ని ఏర్పాటు చేస్తుందని సమాచారం. ప్రపంచంలోనే తమ అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసిన అమెజాన్ సంస్థ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అత్యంత భారీ పెట్టుబడి 20,671 కోట్ల రూపాయల పెట్టుబడిని ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో హైదరాబాద్ నగరంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనే కంపెనీ ద్వారా డేటా సెంటర్లు ఏర్పాటు చేయడం ద్వారా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ విషయం పట్ల, ముఖ్యంగా ఈ నిర్ణయం పట్ల నేను తెలంగాణ ప్రభుత్వం తరపున వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఫార్చ్యూన్ ఫార్మా ప్రాజెక్ట్ నుంచి శ్రీశైలం హైవేకు కేవలం 2 నిమిషాల్లో చేరుకోవచ్చు. 5 నిమిషాల్లో 19,333 ఎకరాల ముచ్చట్ల ఫార్మాసిటీ, రీజనల్ రింగ్ రోడ్, కడ్తాల్ ఎగ్జిట్, పిరమిడ్, మైసిగండి టెంపుల్ వంటి వాటికి చేరుకోవచ్చు. ఔటర్ రింగ్ రోడ్డుకు చేరుకోవటానికి జస్ట్ 20 నిమిషాలే పడుతుంది. ఎలక్ట్రానిక్ సిటీ, ఫ్యాబ్ సిటీ వంటివి మహేశ్వరం సెజ్ ఆనుకుని ఉన్నాయి. ఫార్చ్యూన్ ఫార్మా నుంచి అరగంటలో టీసీఎస్ ఆదిబట్ల, ఎయిర్పోర్ట్, వండర్లా చేరుకోవచ్చు. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్టులకు ఫార్చ్యూన్ ఫార్మా నుంచి 50 నిమిషాల్లో చేరుకోవచ్చు. లెట్స్ టేక్ ఎ స్మాల్ బ్రేక్ ఇన్ రియల్ ఎస్టేట్ గురు. వెల్కమ్ బ్యాక్ టు రియల్ ఎస్టేట్ గురు. నిర్మాణ రంగంలో 21 రోజుల్లో అనుమతుల్ని మంజూరు చేసే టీఎస్బీ పాస్ వల్ల నిర్మాణ రంగానికి కలిగే ప్రయోజనాలేమిటి, మరి నిపుణులు ఏమంటున్నారో మీరే చూడండి. తెలంగాణ ప్రభుత్వము టీఎస్బీ పాస్ను లాంచ్ చేయడం ఏదైతుందో అది మేము క్రెడై తెలంగాణ తరఫున ఆహ్వానిస్తున్నాము. ఎందుకంటే ఇంతకుముందు సింగిల్ విండో సిస్టమ్ కాకుండా ఆన్లైన్ సిస్టమ్ ఏదైతుందో దాన్ని ఇంప్రూవ్ చేసి సింగిల్ విండో సిస్టము దేశం మొత్తంలో మొదటిసారి మేము బిల్డర్లము ఆల్మోస్ట్ ఒక 10-15 ఏళ్ళ నుంచి ఏదైతే అడుగుతున్నామో ఈ సింగిల్ విండో సిస్టంలా అన్ని డిపార్ట్మెంట్ల నుంచి పర్మిషన్స్ తీసుకొని మేము సబ్మిట్ చేయకుండా కన్సర్న్డ్ శాంక్షనింగ్ అథారిటీకి సింగిల్ విండో సిస్టంలో అప్లై చేసినప్పుడు అక్కడి నుంచే వాళ్ళ అన్ని డిపార్ట్మెంట్లకు పర్మిషన్స్ కోసం పంపించి టైం బౌండ్లో పర్మిషన్ ఇవ్వాలి అనే విధానాన్ని మేము అడుగుతున్నామో ఆ విధానము ఇప్పుడు ఇంప్లిమెంట్ అయింది. దీని సింగిల్ ఏదైతే టీఎస్బీ పాస్ ద్వారా టీఎస్ఐ పాస్లు ఏదైతే సక్సెస్ సాధించినరో ఆ ఇండస్ట్రీస్కి ఏదైతే పర్మిషన్ 15 డేస్లు ఇస్తున్నారో అదే విధానము ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేసి 600 స్క్వేర్ మీటర్స్ ఎబో ల్యాండ్ ఉన్న ఏదైతే పర్మిషన్స్ ఉంటాయో బిల్డింగ్ పర్మిషన్స్ వాటికి 21 డేస్లు ఇవ్వాలని అండ్ అంటే దీంట్లో ఏదైతే సిస్టమ్స్ అడాప్ట్ చేశారో అవన్నీ సిస్టమ్స్ పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేసి ముందుకెళ్తే మాత్రం డెఫినెట్గా 100% బిల్డింగ్ ఇండస్ట్రీ యాజ్ వెల్ యాజ్ ఇండివిజువల్స్ కూడా ఎందుకంటే 75 స్క్వేర్ యార్డ్స్ వరకు ఏదైతే పర్మిషన్ అవసరం లేకుండా ఓన్లీ జస్ట్ అప్లోడ్ చేయడము 75 స్క్వేర్ యార్డ్స్ నుంచి 600 స్క్వేర్ మీటర్స్ వరకు ఇమ్మీడియట్గా వితిన్ 30 మినిట్స్ లోపల వాళ్ళకు పర్మిషన్ శాంక్షన్ కాపీ రావడము ఇవన్నీ సిస్టమ్స్ ఏదైతే టీఎస్బీ పాస్లు ఉన్నాయో అవన్నీ అంటే మంచి పరిణామం. ఎందుకంటే ఇంతకుముందు లాగా అంటే కమిటీస్ పెట్టి తర్వాత మేము పర్మిషన్స్ తెచ్చుకోవడానికి ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్ల దగ్గరికి తిరిగి పర్మిషన్లు తీసుకోవడానికే మాకు 6 months to 9 months పట్టేది. దాని తర్వాత మళ్ళీ బిల్డింగ్ పర్మిషన్లో మళ్ళీ సేమ్ ప్రొసీజరు బిల్డింగ్ కమిటీస్ ఇవన్నీ పెట్టడము దీంతో ఏంటంటే ఆటోమేటిక్గా మీకు దానికి ఒక 6 months to 3 months to 6 months టైము కొన్నిసార్లు 9 months టైం పట్టడం జరిగేది అన్నట్టు. టీఎస్బీ పాస్లో కూడా 10 days లోపల వాళ్ళు జిహెచ్ఎంసీకి కానీ హెచ్ఎండిఏకి కానీ అని ఎన్ని లోకల్ మున్సిపాలిటీస్ కానీ కార్పొరేషన్స్ కానీ అప్లై చేసినప్పుడు వాళ్ళకు వితిన్ 10 daysలో వాళ్ళ షార్ట్ ఫాల్స్ ఇవ్వాలి. ఒకటేసారి షార్ట్ ఫాల్ ఇచ్చే సిస్టమ్ పెట్టారు. సెకండ్ టైం షార్ట్ ఫాల్ ఇవ్వడానికి లేదు. షార్ట్ ఫాల్స్ ఇవ్వాలనే నిబంధన పెట్టినారు. ఆ నిబంధనతోని మనకు టైం ల్యాప్స్ పోదు. తెలంగాణ గవర్నమెంట్కు అండ్ కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి టీఎస్బీ పాస్ ఏదైతే చేశారో దానికి క్రెడై తెలంగాణ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఈ టీఎస్బీ పాస్ ఈ బిల్డింగ్ పర్మిషన్స్ను సింగిల్ విండో కాన్సెప్ట్లో షార్ట్ పీరియడ్లో ఏదైతే పాస్ చేయాలని చెప్పేసి
గవర్నమెంట్ డిసిషన్ తీసుకొని దాని మీద జీవో తీసుకొచ్చేసి అండ్ అసెంబ్లీలో పాస్ చేసేసిందో అది చాలా వెరీ ట్రాన్స్పరెంట్ అండ్ ఫాస్ట్ గ్రోత్, అంటే మన తెలంగాణ స్టేట్ గ్రోత్ కూడా అది ఒక మూల కారణం అవుతుంది. ఎందుకంటే ఈరోజు చూడొచ్చు మీరు, తెలంగాణలో ఆల్మోస్ట్ 40% వరకు మనకు అర్బన్ పాపులేషన్ వచ్చేసింది. మేబీ ఇంకొక 10 yearsలో వీల్ బి రీచింగ్ మోర్ దెన్ 55% కూడా మనం తెలంగాణలో అర్బనైజేషన్ అవుతుంది, అర్బన్ పాపులేషన్ పెరుగుతుంది. అంటే మేజర్ స్మాల్ టౌన్స్ అన్నీ కూడా మంచి ఆర్గనైజ్డ్ టౌన్స్ అవుతాయి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఇంకా పెద్ద టౌన్స్ అవుతాయి. మరి వరంగల్ కానివ్వండి, నిజామాబాద్ కానివ్వండి, ఇవన్నీ కూడా మంచి మెట్రోపాలిటన్ సిటీస్ కావడం కూడా స్కోప్ పెరుగుతుంది. మరి ఇట్లాంటి టైంలో మనకు ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయాలి. లైక్ ఇండస్ట్రియల్ పాలసీని ఏ విధంగా అయితే మనం ఈరోజు నెంబర్ 1 ఇన్ ద కంట్రీలో ఉన్నామో, అదేవిధంగా బిల్డింగ్ ఇండస్ట్రీలు కూడా ఈ బిల్డింగ్ పర్మిషన్స్ను బిల్డింగ్ పర్మిషన్స్లో ఉండే లొసుగులను కూడా మొత్తం తీసేస్తూ, అంటే షార్ట్ పీరియడ్లో ఏదైతే మనకి పర్మిషన్ ప్రాసెస్ను సింగిల్ విండో కాన్సెప్ట్లో డెవలప్ చేసిందో దానికి రియల్లీ వీ అప్రిషియేట్ అండ్ అట్ సేమ్ టైమ్ వీ థ్యాంక్ అవర్ శ్రీ కేటీఆర్ గారు, మరి అట్ సేమ్ టైం మన సీఎం గారు, వారి ఇద్దరు కూడా దీని మీద ఎంతో శ్రద్ధ చూపించేసి మన ఫ్యూచర్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మంచి స్టెప్ దీన్ని తీసుకున్నారు. మరి దీని ద్వారా వెదర్ ఇది లోకల్ డెవలప్ కావచ్చు, నాన్ లోకల్ డెవలప్స్ కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, మిడిల్ కావచ్చు, పెద్ద కార్పొరేటివ్ డెవలపర్స్ కావచ్చు, ఎవరైనా కూడా అందరికీ కూడా అదొక సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ లాగా టీఎస్బీ పాస్లో మన ఫైల్లోకి వెళ్ళిపోయి దానికి సంబంధించిన మొత్తం మనం ఫిల్ఫిల్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకు పర్మిషన్ రావడం జరుగుతుంది. మరి దాన్ని కూడా మ్యాక్సిమం 21 days అయితే పెట్టారో ఆ 21 days క్రాస్ అయిపోయిందంటే మరి మనకు ఆటోమేటిక్గా దట్ ఇస్ డీమ్ టు బి పర్మిటెడ్. అండ్ మరి అప్ టు 500 square yards వరకు అయితే అసలు పర్మిషన్ లేకుండా, అంటే సెల్ఫ్ అటెస్టేషన్తో కూడా పర్మిషన్ వారైతే చేశారో ఇది ఒక రెవల్యూషనరీ స్టెప్. సో ఇది ఇవాల్టి మన SMR హోల్డింగ్స్ రియల్ ఎస్టేట్ గురు.